నటరత్న ఎన్టీఆర్కి ఎంతో ప్రత్యేకమైన తేదీల్లో మార్చి 29 ఒకటి 1982లో ఇదే మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. అంతేకాదు, అంతకంటే ముందు 3 వేర్వేరు సంవత్సరాల్లో 3 జనరంజక చిత్రాలతో పలకరించారు. వాటిలో ఒకటి ఆల్ టైమ్ క్లాసిక్ కాగా, మరొకటి బ్లాక్ బస్టర్ మూవీ, ఇంకొకటి హాస్యభరిత చిత్రం. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా మార్చి 29న తెరపైకి వచ్చిన నటరత్న ఎన్టీఆర్ చిత్రం లవకుశ. తెలుగునాట నాటికి నేటికి ఏ నాటికి మరపురాని చిత్రంగా నిలిచిన ఈ అద్భుత దృశ్యకావ్యానికి సి పుల్లయ్య, సిఎస్ రావు దర్శకత్వం వహించగా, ఘంటసాల మాస్టారు స్వరాలు సమకూర్చారు. ఇందులో శ్రీరాముడిగా ఎన్టీఆర్, సీతాదేవిగా అంజలీదేవి అలరించగా, లవకుశ పాత్రల్లో మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం ఆకట్టుకున్నారు. చిత్తూరు నాగయ్య, కాంతారావు, శోభన్ బాబు, కైకాల సత్యనారాయణ, రేలంగి, గిరిజ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. 1963 మార్చి 29న విడుదలై వసూళ్ల పరంగా సరికొత్త అధ్యాయం సృష్టించిన లవకుశ చిత్రం తరాల అంతరాలు లేకుండా తెలుగు ప్రజానీకాన్ని విశేషంగా అలరిస్తూనే ఉంది. కాగా తెలుగునాట మొట్టమొదటి పూర్తిస్థాయి రంగుల చిత్రంగానూ రికార్డులకు ఎక్కింది లవకుశ సినిమా. లవకుశ విడుదలైన 5 ఏళ్ల తరువాత, అంటే 1968లో ఇదే మార్చి 29న తిక్క శంకరయ్యగా పలకరించారు ఎన్టీఆర్. డి యోగానంద్ డైరెక్ట్ చేసిన ఈ హాస్యభరిత చిత్రంలో కృష్ణకుమారి, జయలలిత కథానాయకులుగా నటించగా, టీవీ రాజు సంగీతం అందించారు. తిక్క శంకరయ్య విడుదలైన 5 ఏళ్ల తరువాత, అంటే 1973లో ఇదే మార్చి 29న దేశోద్ధారకులతో సందడి చేశారు నటరత్న. సిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్టీఆర్ నట జీవితంలో తొలి రంగుల సాంఘిక చిత్రం కావడం విశేషం. కళాభినేత్రి వాణిశ్రీ కథానాయికగా నటించిన దేశోద్ధారకులకి స్వరబ్రహ్మ కెవి మహదేవన్ బాణీలు కట్టారు. 1973 హైయెస్ట్ గ్రాసర్స్లో ఒకటిగా దేశోద్ధారకుల చిత్రం నిలిచింది. డియర్ వ్యూయర్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు వీక్షించిన చిత్రం ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.